కాకినాడ తీరంలో రేషన్ బియ్యం నిల్వ ఉన్న స్టెల్లా నౌక వద్దకు కీలక శాఖల బృందం నేడు వెళ్లనుంది. నౌక నుంచి పేదల బియ్యం దించి గోదాములకు తరలించనున్నారు. వాతావరణం అనుకూలిస్తే 2 రోజుల్లో 1320 టన్నుల రేషన్ బియ్యం ఒడ్డుకు చేర్చనున్నారు. అనంతరం నౌక గమ్యస్థానానికి బయలుదేరేందుకు అనుమతించనున్నారు. కాకినాడ తీరానికి 9 నాటికల్ మైళ్ల దూరంలో లంగరు వేసిన స్టెల్లా ఎల్ నౌక వద్దకు అధికారుల బృందం నేడు మరోసారి వెళ్లనుంది. ఆఫ్రికాలోని బెనిన్ దేశ వాణిజ్య కేంద్రం కోటోనౌ పోర్టుకు కాకినాడ యాంకరేజీ పోర్టు నుంచి వెళ్లాల్సిన స్టెల్లా నౌకలో సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ కు చెందిన 1320 టన్నుల పేదల బియ్యాన్ని జిల్లా యంత్రాంగం గుర్తించింది. నౌకలో నుంచి అక్రమ నిల్వలు దించి సీజ్ చేసి గోదాముల్లో భద్రపర్చాల్సి ఉంది. ఇందుకు ప్రాథమికంగా అవసరమైన కస్టమ్స్ శాఖ అనుమతి దక్కడంతో పౌర సరఫరాలు, కస్టమ్స్, పోర్టు, రెవెన్యూ, పోలీసు అధికారుల బృందం నౌకలోని నిల్వల స్వాధీనానికి సన్నాహాలు చేస్తోంది. వాతావరణం అనుకూలిస్తే నౌక నుంచి బియ్యం నిల్వలు 14 నుంచి 16 గంటల్లో కిందికి దించొచ్చని భావిస్తున్నారు. సముద్రంలోని నౌక దగ్గర నుంచి యాంకరేజీ పోర్టులోని లంగరు రేవు వద్దకు బియ్యం బస్తాలు చేరవేయడానికి అవసరమైన 2 బార్జీలను సిద్ధం చేశారు. అల్పపీడనం ప్రభావంతో సముద్రంలో అలజడి నెలకొనడం, వర్షాలు కురుస్తుండడం, వాతావరణ శాఖ కాకినాడ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడంతో ఈ ప్రక్రియ సాధ్యమవుతుందా, మరికొంత సమయం పడుతుందా అన్నది వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంది. స్టెల్లా నౌకలో అక్రమ నిల్వలు దించిన తర్వాత ఇతర ఎగుమతి సంస్థలకు చెందిన బియ్యం నిల్వలు నౌకలోకి ఎక్కించాల్సి ఉంది. ఈ లెక్కన స్టెల్లా నౌక మరో 10 రోజుల పాటు కాకినాడ తీరంలోనే ఉండే పరిస్థితి కనిపిస్తోంది. నౌక కాకినాడ తీరంలోనే ఉండిపోవడంతో రోజుకు 20 లక్షల రూపాయలు డెమరేజ్ భారం పడుతోంది. ఈ రుసుము చెల్లింపుపైన సందిగ్ధత నెలకొంది. లంగరు రేవులో బార్జీలో గుర్తించిన లావణ్ ఇంటర్నేషనల్, సాయితేజ ఆగ్రోకు చెందిన 1064 టన్నుల పీడీఎస్ నిల్వల స్వాధీనానికి కస్టమ్స్ అనుమతి రావాల్సి ఉంది. అనుమతి రాగానే సీజ్ చేసిన ఈ నిల్వల్ని గోదాముల్లోకి తరలించే అవకాశం ఉంది.